గ్రామ స్థాయిలో ఒక పాస్టర్ పోయి హిందూ దేవి దేవతలను విమర్శిస్తే ఈ చింతపండు చేయాలంటారు మీరు, అంతేనా? ఒక మాట చెప్పనా, ఓకే. ఎవడైతే అంటున్నాడో వాడి మీద లీగల్గా యాక్షన్ తీసుకో, మిగతా వాళ్ళతో సైలెంట్ అవుతారు అంతే. తీసుకున్న సందర్భాలు మీరు మర్చిపోయారేమో మరి. హైందవ సోదరులు మేల్కొల్పి ఎవరి మీద లీగల్ గా యాక్షన్ తీసుకొని ఎవరు జైలుకి వెళ్ళారు, ఎవరు మళ్ళీ బయటకు వచ్చారు అనే సందర్భాలు మీకు తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారా? ఓకే, ఇప్పుడు లేదు. లేదు. అదే నేను అంటున్నాను, యాక్షన్ తీసుకో, అంతేగాని ఒక వ్యవస్థను అనొద్దు. ఉదాహరణకి నేను ఒక సైన్స్ టీచర్ని అనుకో, కాసేపు నేను ఒక లేడీ టీచర్ మీదనో లేకపోతే ఇంకోరి మీదనో అఘాయిత్యం చేశాను, చేయరాని పనులు చేసిన అనుకో కాసేపు, లేదా క్లాస్ రూమ్లో మిస్బిహేవ్ చేశాను. మొత్తం సైన్స్ టీచర్లు అంతా అయితే వీళ్ళకి మేనర్స్ ఉండదు, వీళ్ళకి సంస్కారం ఉండదు, వీళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తారు అనొద్దు. ఓకే, నా పేరు పెట్టి పలానా వ్యక్తి ఇలా మిస్బిహేవ్ చేశాడు అని చెప్పు. నేను సైన్స్ టీచర్ని అయితే మొత్తం సైన్స్ టీచర్లు అంతా ఇలాగే ఉంటారా? వాళ్ళకి మేనర్స్ ఉండవా? లేదా ఎవడో తాగి రోడ్డు మీద పడ్డాడు, హిందువులంతా అయితే తాగి రోడ్డు మీద పడతారు అనొద్దు. వాడెవడో వాడి గురించి మాట్లాడు. లేకపోతే ఎవరో అల్లరి చేశారు, మొత్తం ముస్లిమ్స్ అంతా అయితే వీళ్ళు అల్లరి చేస్తారు అనొద్దు. ఆ వ్యక్తి ఎవరో ఆ వ్యక్తి పేరు చెప్పి